దేని గురించి సార్? విజయ్ సార్ ఏం అడిగారంటే మళ్ళీ అదే అది వద్దు సార్ వేండా அது வேண்டாம் அதெல்லாம் இல்ல இல்ல அது அனௌன்ஸ் பண்ணல அவர் நம்ம ஜனங்களுக்கு தெரியும் அது வேண்டாம் தெரியாது அவர் அனௌன்ஸ் பண்ணல சார் வேண்டாம் சார் வேண்டாம் சொல்ல வேண்டாம் சொல்றாங்க இல்லையா சார் யார் மாணி சார் ப்ராப்ளமா இருக்கும் சார் த்ரிஷாவோட சிஸ்டர் சார் வாடகைக்கு போட்டு வந்த Dress ஆ இது யாருக்கு போட்டு வந்த Dress ரெண்டுக்கு తీసుకుని వచ్చిన Dress అవును సార్ మొత్తం రెండే కంప్లీట్ 1 మినిట్ ఇది ரொம்ப ఇంపార్టెంట్ అమ్మా అయ్యో అవునా అనిల్ గారు నెక్స్ట్ సార్ అవరే భగవంత్ కేసరి 5 టైం పాతాం గణేష్ ఐ లైక్ ద ఫిలిం ఐ వాంట్ హిమ్ టు డైరెక్ట్ అని చెప్పి పిలిచి అడిగితే ఈయన రీమేక్ నేను చెయ్యను అని చెప్పి వచ్చేసారు. నాకు అక్కడ 4-5 డైరెక్టర్స్ ఆర్ వెయిటింగ్ ఆన్ ద క్యూ. ఆయన లాస్ట్ ఫిలిం చేస్తాను ఈయన చేయడం చెప్పి వచ్చేది. బట్ వన్ వే నో ఐ గాట్ మోర్ లిజన్ అది నేను చెయ్యను అని చెప్పి రాలేదు. సో అది అట్లా చెప్పలేదు. రీమేక్ అనేది కూడా అది వేరే డిస్కషన్ జరిగింది. సో విజయ్ గారికి మనకి అది వేరే డిస్కషన్ జరిగింది. అది పైగా ఓకే అది చెప్పలేదు. ఎందుకు చెప్తున్నానంటే అంత ఆయనకి ఇష్టమైంది. దాని తర్వాతనే నేను భగవంత్ కేసరి చూశాను. బికాస్ ఐ ఆల్సో యాక్టెడ్ ఇన్ దట్ ఫిలిం. ఎందుకు 5 టైమ్స్ చూశారు ఆయన చెప్పి నేను పోయి చూశాను. అప్పుడే ఆయన ఆహా వీడు బాగానే చేస్తున్నాడు. పర్లేదు సార్ మాట్లాడండి. రేపటి వరకు ఎవడ్రేడు ఇంత టాలెంటెడ్ ఉన్నాడు. వద్దు అంటే அப்படியே பேசிட்டே இருக்கு என்னது. ఇప్పుడు విజయ్ గారు ఒక సినిమా చేస్తున్నారు. అది ఏం సినిమా అనేది వాళ్ళు అఫీషియల్గా అనౌన్స్ చేయలేదు. కాబట్టి అది ఇక్కడ మాట్లాడటం కరెక్ట్ కాదు. కాబట్టి అందుకని నేను ఆయన ఆపుతున్నాను. ఆయన చెప్పిన దాంట్లో ఏంటంటే ఒక విజయ్ గారు లాంటి ఒక తమిళ్ సూపర్ స్టార్ తోటి ఆ సినిమాకి సంబంధించిన కొన్ని చర్చలు జరిగాయి. అప్పుడు మనోడు ఇక్కడ సినిమా చేస్తున్నాను కదా అనేదో చెప్పబోతున్నారు. అందుకని అక్కడ మాకేంటంటే జరిగిన మాట వాస్తవం, కానీ టైం స్లాట్స్ ప్రాసెస్లు కొద్దిగా లేట్ ఉండటం వల్ల ఆయనకు విజయ్ గారు చాలా రెస్పెక్ట్ తోటి ఆయన నన్ను పిలిపించారు, మాట్లాడుకున్నాం. ఆ చర్చ వేరు, జరిగిన డిస్కషన్ వేరు. అండ్ మై బెస్ట్ విషెస్ టు తలపతి 69.